అండ్ ఈరోజు నేను సజ్జ రొట్టె చేస్తున్నాను, అందులో సజ్జ పిండి తీసుకున్నాను. ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని తర్వాత కొంచెం వేడి నీళ్ళు పోసుకొని కలుపుకుందామండి. వేడి నీళ్ళు తీసుకున్నా అండి, కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుందాం మెత్తగా. గోరువెచ్చగా ఉండాలండి. పిసికేసుకున్నాను, ఇలా ముద్దలు చేసుకుందాం. పిండి మీద కాలుద్దాం. ఇలా పేపర్ తీసుకొని ఈ పేపర్ పిండి వేసుకుంటూ కాల్చుకుందాం. చాలా సింపుల్గా ఈజీగా వస్తుంది, రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. పిండి ఇలా చల్లుకున్నా అండి. ఈ ముద్దను దీని మీద పెట్టేద్దాం. ఇలా అనుకుంటూ ఉంది, వచ్చేసింది. పైన కూడా ఇలా పిండి చల్లుకోవాలండి, అప్పుడే సాగిద్ది పిండి. అంతేనండి, ఇలా అనుకోవాలి. మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు పెనం మీద వేసుకుందాం. ప్యాన్ మీద వేసుకున్నా అండి. చూడండి, నీళ్ళు చిలకరించుకోవాలండి. సజ్జ రొట్టె రెడీ అయిపోయిందండి. అంతే సింపుల్.